హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ చూద్దాం. సో కాస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్లో 1 to 5 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 6th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 6th క్వశ్చన్? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ వీ రిక్వైర్డ్ అనేది తెలుసుకోవాలి. కంప్లీట్ ద ప్రోడక్ట్ కేస్ లైఫ్ సైకిల్ కాస్ట్. లైఫ్ సైకిల్ కాస్ట్ అంటే ఒకవేళ మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే, ఒక మిషనరీని పర్చేజ్ చేయాలనుకుంటే ఆ రోజు పర్చేజ్ కాస్ట్ చూసుకుంటే మీకు ఎక్కువ ఉండొచ్చు ఆర్ తక్కువ ఉండవచ్చు. బట్ అట్ ద ఎండ్ మీన్స్ ఒక 2-3 ఇయర్స్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఒక బైక్ తీసుకున్నారంటే బైక్కి మీరు ఒక 5 సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి సార్. 5 సర్వీసెస్లో 50% పే చేయాలి. దట్ ఈజ్ ఆల్ కాస్ట్ టు ద బైక్. దట్ ఈజ్ లైఫ్ సైకిల్ ఆఫ్ కాస్ట్. మొత్తం ఆ లైఫ్కి ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయగలిగితే అది లైఫ్ సైకిల్ కాస్ట్ అవుతుంది. సో టోటల్గా లైఫ్కి ఎంత కాస్ట్ అవుతుందో చూసి ఏ ప్లాంట్ అండ్ మిషనరీ అయితే మనకి తక్కువ ప్రొవైడ్ చేస్తుందో టోటల్ లైఫ్లో ఆ ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేజ్ చేయడానికి చూద్దాం. సో ఇక్కడ మనం ఓన్లీ ఇనీషియల్ కాస్ట్ని కాదు మనం కన్సిడర్ చేసేది, ఫ్యూచర్ కాస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ లైఫ్ సైకిల్ కాస్ట్ అనమాట. ఓకే, కంప్లీట్ చేయాలి కేస్ లైఫ్ సైకిల్ కాస్ట్. నెక్స్ట్, సపోజ్ పీజీ కెన్ ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్ బై 25% త్రో 10% రిడక్షన్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. సో వాల్యూమ్ అంటే దాని యొక్క యూనిట్స్ని 25% ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది అండ్ సెల్లింగ్ ప్రైస్ని 10% డిక్రీజ్ చేయాలనుకుంటుంది. ఓకే, డిక్రీజ్ చేద్దాం, ఇంక్రీజ్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ ఏముంది చూద్దాం. సో ఫస్ట్ P&D ఇంటర్నేషనల్ పీజిల్ హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ ప్రోడక్ట్ కే విచ్ ఈస్ అబౌట్ టు బి లాంచ్డ్ ఇన్ ద మార్కెట్ అండ్ యాంటిసిపేట్ టు సెల్ 80,000 యూనిట్స్. సో 80,000 యూనిట్స్ ఇప్పుడు సెల్ చేయాలనుకుంటున్నాడు. దీన్ని ఏం చెప్పినాడు వాడు? 25% ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 80,000కి 25% ఇంక్రీజ్ చేస్తే ఐ థింక్ 80,000 ప్లస్ 25% ఇంక్రీజ్ చేస్తే 1 lakh ఎంతో అవుతుంది. నెక్స్ట్ ద సేల్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. సేల్ ప్రైస్ వచ్చేసి 10% డిక్రీజ్ చేయమన్నాడు అంటే 30 రూపీస్ పోతుంది. సో 270. సో మీకు టూ కాలమ్స్ వచ్చేసినాయి. సో 80,000 యూనిట్స్కి ఒకటి కన్సిడర్ చేయాలి అండ్ 1 lakh యూనిట్స్కి ఒకటి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మోల్డ్స్, డైస్ అండ్ అదర్ టూల్స్. సో దాని యొక్క కాస్ట్ అంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఐటమ్స్ యొక్క కాస్ట్ అంటే పర్చేజ్ చేసిన మెటీరియల్ యొక్క కాస్ట్ వచ్చేసి 8.25 అండ్ 8.25 ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సో ఆ ఐటమ్స్ని యూజ్ చేస్తావు కాబట్టి. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 125 రూపీస్ పర్ యూనిట్. సో 80,000 ఇంటూ 125 తీసుకోవాలి అండ్ 1 lakh ఇంటూ 125 తీసుకోవాలి. నెక్స్ట్, సెల్లింగ్ కాస్ట్ అని చెప్పినాడు 12,500 పర్ ఇయర్. సో మన యొక్క ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్నాడు? ఇక్కడ మన ప్రాజెక్ట్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది అన్నాడు. సో 12,500 ఇంటూ 4 ప్లస్ 100 రూపీస్ పర్ యూనిట్ అంటే 100 ఇంటూ 80,000, 100 ఇంటూ 1 lakh తీసుకోవాలి ఇటు సైడ్. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 50,000 పర్ ఇయర్. మనం ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 50,000 ఇంటూ 4 తీసుకోవాలి అండ్ ఇక్కడ కూడా 50,000 ఇంటూ 4 తీసుకోవాలి. ఓకే, వారంటీ కాస్ట్ ఏమి? 5 రీప్లేస్మెంట్ పార్ట్స్ పర్ 25 యూనిట్స్ అట్ 10 రూపీస్ పర్ యూనిట్. సో రీప్లేస్మెంట్ కార్డ్స్ ఏం చెప్పినాడు? 5 రీప్లేస్మెంట్ కార్డ్స్ వచ్చేసి 25 యూనిట్స్కి అట్ 10 రూపీస్. సో మనం ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము? 80,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. 80,000 డివైడెడ్ బై 25 యూనిట్స్ ఇంటూ 5 రీప్లేస్మెంట్ చేస్తున్నాం. దాని యొక్క కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. అండ్ ఇటు సైడ్ పోతే 1 lakh డివైడెడ్ బై 25 ఇంటూ 5 ఇంటూ 10 రూపీస్ తీసుకోవాలి. నెక్స్ట్, విజిటింగ్ కాస్ట్ 1 విజిట్ పర్ 500 యూనిట్స్ అంటే 80,000 యూనిట్స్ డివైడెడ్ బై 500 ఇంటూ 1 ఇంటూ 500 రూపీస్ పర్ విజిట్. సో మనకి 80,000కి వచ్చింది అండ్ 1 lakh వచ్చింది టోటల్ కాస్ట్ అనేది. సో ఇప్పుడు మనం చూద్దాం అంటే బెనిఫిట్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది. ఫర్ కే సైకిల్ లిమిట్ ఫర్ 80,000 యూనిట్స్కి చూస్తుంటే 8,25,000 తీసుకున్నాము అండ్ వేరియబుల్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 125 ఇంటూ 80,000 అండ్ ఇక్కడ 4 తీసుకుంటాము ఇంటూ 4 అండ్ 80,000 యూనిట్స్ తీసుకుంటాము. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 4 ఇయర్స్కి తీసుకోవాలి. వారంటీ కాస్ట్ వచ్చేసి 80,000 డివైడెడ్ బై 25, 80,000 డివైడెడ్ బై 500 యూనిట్స్ అండ్ విజిటింగ్ కాస్ట్కి 10 రూపీస్ 500 తీసుకున్నాము. టోటల్ 1,93,15,000 విల్ బి ద కాస్ట్ ఎప్పుడు 80,000 యూనిట్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్, 1 lakh యూనిట్స్కి పోవాలి. 1 lakh యూనిట్స్లో చేంజెస్ ఏమి? సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది 25% అండ్ సెల్లింగ్ ప్రైస్ 10% డిక్రీజ్ అయింది. సో 8,25,000 అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 1 lakh యూనిట్స్కి తీసుకోవాలి అండ్ సెల్లింగ్ కాస్ట్ కూడా 1 lakh యూనిట్స్కి. ఇక్కడ 12,500 4 ఇయర్స్కి తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 4 ఇయర్స్కి తీసుకోవాలి. వారంటీ కాస్ట్ వచ్చేసి 1 lakh డివైడెడ్ బై 25 యూనిట్స్ అండ్ కింద వచ్చేసి విజిటింగ్కి 500 తీసుకోవాలి. టోటల్ కాస్ట్ ఎంత? 2 crores
38 lakhs. సో ఇది కంపేర్ చేస్తే మీకు ఈ కాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడే ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైతే మీరు 1 lakh యూనిట్స్ని ఎక్కువ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసి కాస్ట్ తగ్గించినా అంటే మీకు కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాస్ట్ ఇంక్రీజ్ అయితే మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా అనేది చూడాలి. సో సేల్స్ ప్రైస్ మనకు తెలుసు, ఇక్కడనేమో 300, ఇక్కడనేమో 270 రూపీస్. టోటల్ కాస్ట్ చూసుకుంటే ఇక్కడ 193, ఇక్కడ 238. అండ్ మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 46, 85,000 అండ్ 31,250, 25,000. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాసే వస్తుంది 1 lakh యూనిట్స్కి పోయి కాస్ట్ తగ్గించుకుంటే. సో ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ cut benefit, it is not provide any benefit to the company. So reducing price by 10% will decrease profit of 93%. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈ 15,60,000. therefore pre-deal should not cut the price. సో 1 lakh యూనిట్ ప్రొడ్యూస్ చేయొద్దండి, 270కి చేయొద్దండి. సో 300 రూపీసే చేసి అండ్ 80,000 యూనిట్స్ని చేయడం బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూడాలి. అడ్వైస్ వైస్ కనెక్షన్ రిగార్డింగ్ ద ఆప్టిమల్ ప్లాంట్ కెపాసిటీ టు ఇన్స్టాల్ టేబ్లెట్ లైఫ్ సైకిల్ ఇన్ 2 years. సో దీని యొక్క లైఫ్ సైకిల్ ఎంత, 2 years. లైఫ్ సైకిల్ అంటే నేను ఆల్రెడీ చెప్పినాను లైఫ్ సైకిల్ కాస్ట్ అంటే. ఇక్కడ ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేయాలి అంట. ఓకే, ఇగ్నోర్ చేసేద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? వై కనెక్షన్స్ China based firm has developed alternative tablet S5 with few features like the ability to open 2 apps. సో ఒకటేసారి 2 apps ని ఓపెన్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం. ఈ ఫీచర్తో ఒక ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేసింది. ట్యాబ్లెట్ అంటే మీరు ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ అనుకోవద్దండి, ఇట్ ఈస్ మొబైల్. దిస్ ట్యాబ్లెట్ కాస్ట్ 5 lakhs టు డెవలప్. దాని కాస్ట్ ఎంత అయింది, ట్యాబ్లెట్ని డెవలప్ చేయడానికి 5 lakhs అయ్యింది. ఇట్ హ్యాస్ అండర్గోన్ అంటే ఇది సంక్ కాస్ట్ అవుతుంది, ఆల్రెడీ మీరు ఇంకర్ అయినారు. సో ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఫర్ అవర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ హీస్ రెడీ ఫర్ ప్రొడక్షన్. కరెంట్లీ ద ఫర్మ్ హీస్ డిసైడింగ్ ఆన్ ప్లాంట్ కెపాసిటీ విచ్ వుడ్ కాస్ట్ ఎయిదర్ 35 lakhs ఆర్ 52 lakhs. సో ఇప్పుడు ప్లాంట్ కెపాసిటీ దాని యొక్క ఆప్షన్స్ ఏమున్నాయి, 35 lakhs పెట్టి పెట్టాలా ఆర్ 52 lakhs పెట్టి పెట్టాలా అనేది. 35 lakhsకి 500 దాని యొక్క కెపాసిటీ, 52 lakhsకి 750 యూనిట్స్ దాని యొక్క కాస్ట్. సో టోటల్ లైఫ్ సైకిల్లో ఎంత కాస్ట్ వస్తుందో ఇందులో చూసుకొని ఏ దానిలో అయితే కాస్ట్ తక్కువ వస్తుందో, ఏ దానిలో అయితే బెనిఫిట్ ఎక్కువ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. రిలవెంట్ డేటా ఫర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ట్యాబ్లెట్ అట్ డిఫరెంట్ కెపాసిటీ ఆర్ యాజ్ అండర్. సో ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఎంత, ఇక్కడ సేల్స్ వచ్చేసి 500 అండ్ 750 యూనిట్స్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 79,600 అండ్ 69,600. సో సేమ్ పైన లాగానే కాస్ట్ యూనిట్స్ పెరిగినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ తగ్గిస్తున్నారు. సో మనకి ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో అప్పుడే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ అంటే వాల్యూమ్ ఎక్కువ సేల్ అవుతున్నట్టు, దట్ ఈస్ క్వాంటిటీ ఎక్కువ పోతున్నట్టు అజంప్షన్. నెక్స్ట్ వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ వచ్చేసి 10% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అండ్ ఓకే, సెల్లింగ్ ప్రైస్ పైన సెల్లింగ్ కాస్ట్ పైన 10% తీసుకోవాలి వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ సాల్వేజ్ వాల్యూ ప్లాంట్ 6,25,000 అండ్ 9 lakhs. సో మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి వస్తుంది. 35 lakhs మైనస్ 6.25 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్, అది వచ్చేసి ఐ థింక్ 2 years ఏమో చెప్పినారు. దాని యొక్క వాల్యూ ప్లాంట్ అండ్ మిషన్ యొక్క వాల్యూ అనేది 2 years చెప్పినారు. సో 2 yearsకి మనం డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాలనుకుంటే డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సాల్వేజ్ వాల్యూ. ప్రాఫిట్ వాల్యూమ్ వచ్చేసి 40%. ప్రాఫిట్ వాల్యూమ్ అంటే మనకి కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది ఇక్కడ సేల్ ప్రైస్ నుంచి తీసుకుంటే. సో మనం టోటల్గా మనకి ఏ కాస్ట్ ఉంటాయి, ఇక్కడ సెల్లింగ్ కాస్ట్ ఇచ్చినాడు, వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ ఇచ్చినాడు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని మనమే ఐడెంటిఫై చేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎట్లా వస్తుంది, సో మనకి ఇక్కడ ప్రాఫిట్ సేల్స్ తెలుసు అండ్ ప్రాఫిట్ తెలుసు. ప్రాఫిట్కి మిడిల్లో అంటే 60% విల్ బి ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే ఉంటుంది. దట్ ఈస్ సేల్స్ 79,600, దానిలో కాంట్రిబ్యూషన్ ఎంత 40%, 31,840 అవుతుంది. వేరియబుల్ కాస్ట్ 47,760 వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. సారీ, ఈ అమౌంట్ తీసేసుకుంటే మీకు వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది. అండ్ వేరియబుల్ కాస్ట్ నుంచి వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ తీసేయండి. వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ ಎಷ್ಟು వస్తుంది, సేల్స్ ప్రైస్ మీద 10% అని చెప్పినారు. సో 7,960. సో రిమైనింగ్ విల్ బి ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 39,800. దిట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అండ్ కాస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ సేల్స్ తీసుకుంటే ఫర్ 500 యూనిట్స్కి ఎంత ఉంది అండ్ 7,750 యూనిట్స్కి ఎంత ఉంది అనేది చూసుకోండి. అండ్ మనకి సెల్లింగ్ ప్రైజెస్ ప్రొవైడ్ చేసినారు, క్వాంటిటీ ప్రొవైడ్ చేసినారు. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేషన్ చేసినాం. వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎట్లా వచ్చింది మనకి, సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్
మనకి వేరియబుల్ కాస్ట్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ నుంచి వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ తీసేస్తే వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ బి ద బ్యాలెన్సింగ్ ఫిగర్. నౌ వేరియబుల్ సెల్లింగ్ కాస్ట్ని తీసేయండి, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తీసేయండి అండ్ యాడ్ సాల్వేజ్ వాల్యూ ఏదైతే మీకు ఇన్ఫ్లోస్ వస్తుందో అండ్ ఈ ఇన్ఫ్లోస్కి మీరు టైం వాల్యూ ఆఫ్ మనీ యాడ్ చేయొద్దండి, ఎందుకంటే టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేయమన్నారు. సో వీ ఆర్ ఇగ్నోరింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. ఒకవేళ టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా కన్సిడర్ చేయమంటే ఏదో ఒక పర్సంటేజ్ ఇస్తుంది, ఆ పర్సంటేజ్ ప్రకారం మనం టైం వాల్యూ ఆఫ్ మనీని ఇంక్లూడ్ చేసి ఆ సాల్వేజ్ వాల్యూని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొని వస్తుంటుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా నేను ఆఫ్ చేసుకుంటా. అండ్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ యొక్క కాస్ట్ అంటే క్యాష్ అవుట్ఫ్లో అవుతున్నది లెస్ చేయండి. సో టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ క్యాష్ అవుట్ఫ్లో వచ్చేసి మీకు నెట్ ప్రజెంట్ వాల్యూ వస్తుంది. నెట్ ప్రజెంట్ వాల్యూ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంది. ఓకే, పాజిటివ్ ఉంటే రెండిట్లో ఆల్టర్నేటివ్గా చూసుకుంటే ఇక్కడే ఎక్కువ ఉంది 13,045 రూపీస్ అండ్ ఇక్కడ చూసుకుంటే 12,830 ఉంది. రెండింటి యొక్క డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడనే ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ గో టు ద 500 యూనిట్స్ యొక్క ప్లాన్కి మనం పోవడం బెస్ట్ అవుతుంది, ఎందుకంటే వీ విల్ గెట్ ద బెనిఫిట్. సో బెనిఫిట్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ డెవలప్మెంట్ కాస్ట్ అనేది సంక్ కాస్ట్ అని చెప్పేసినాము, అది రిలవెంట్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు మనకి అడ్వైజ్ ఇవ్వమన్నాడు, ఎందుకు మనకి అడ్వైజ్ ఇవ్వమన్నాడు కాబట్టి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైసెస్. ఫ్రీ అడ్వైసెస్ ఇవ్వడం అనేది మన యొక్క నేచర్. ఫస్ట్ బేస్డ్ ఆన్ ద అబోవ్ expected profit statement which is purely based on financial consideration firm may go for high price. సో మీరు ఒకవేళ మీరు ఓన్లీ మీ మైండ్లో మనీ మోర్ మనీ అంటూ మీ మైండ్లో ఉంటే యూ విల్ గో ఫర్ దిస్ ప్రాజెక్ట్కి మీరు పోతారు. ఎందుకు? వీ విల్ గెట్ ద మోర్ మనీ ఇయర్ అండ్ 500 యూనిట్స్ లెవెల్కి పోతారు. బట్ హౌఎవర్ నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ కూడా తీసుకుంటే ఆల్సో గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ అకౌంట్స్ ఫర్ యాక్షన్ దట్ మే నాట్ కాంట్రిబ్యూట్ డైరెక్ట్లీ టు ప్రాఫిట్ ఇన్ షార్ట్ రన్ బట్ మే కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ప్రాఫిట్ ఇన్ లాంగ్ రన్. ఒకవేళ మీరు నాన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్ని కన్సిడర్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ మోటివ్లో మీరు ఉంటే ఆ లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ రావాలంటే షార్ట్ టర్మ్లో మీకు ప్రాఫిట్స్ రావు. సో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ రానప్పుడు లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ రావాలంటే మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, ఎక్కువ మార్కెట్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కువ నెట్వర్క్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ షార్ట్ రన్ బట్ మే కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ప్రాఫిట్ ఇన్ లాంగ్ రన్. హౌఎవర్ హియర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ 2 years. మనకు అంత ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసేంత ఏం లేదు, లాంగ్ టర్మ్లో ఆలోచించేంత, ఎందుకంటే మన యొక్క లైఫ్ సైకిల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2 yearsకి మాత్రమే అండ్ దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ అట్ బోత్ లెవెల్స్. ఇన్ దిస్ సినారియో ఫర్మ్ మే ఆప్ట్ ద ప్లాంట్ హ్యావ్ హై కెపాసిటీ నాట్ ఓన్లీ టు ఇంక్రీజ్ ఇట్స్ మార్కెట్ షేర్ బట్ ఆల్సో టు ఎస్టాబ్లిష్ లాంగ్ టర్మ్ బ్రాండ్ ఇమేజ్. సో నాన్ ఫైనాన్షియల్ కన్సిడర్ చేసుకుంటే మీరు టైం వాల్యూ ఆఫ్ మనీ కూడా మీరు కన్సిడర్ చేసుకునేలాగా ఉంటే మీరు యూ విల్ గో ఫర్ మోర్ యూనిట్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తామో అది పర్చేస్ చేయడమే బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ వీ రిక్వైర్డ్ అనేది చూడాలి. ఫస్ట్ ప్రిపేర్ టోటల్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ ఆఫ్ రిమైనింగ్ 2 phases. సో రిమైనింగ్ 2 phases సంబంధించి ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్స్కి సంబంధించి మనం ప్రొడ్యూస్ చేయాలంట. యాక్చువల్గా ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 4 phases ఉంటాయి. 4 phases ఏమేమి ఉంటాయి? ఇంట్రొడక్షన్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్ అండ్ దట్ ఈస్ డిక్లైన్ స్టేజ్. ఈ 4 stages ఉన్నాయి. 4 stagesలో ఆల్రెడీ 2 stages గురించి వాళ్ళు చెప్పినారంటే రిమైనింగ్ 2 stages గురించి మనం చెప్పాలి. ఓకే, చెప్పేద్దాం. నెక్స్ట్ డిస్కస్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఆఫ్ ప్రోడక్ట్ ఆల్ఫా 3. ఆల్ఫా 3 అనేది ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ స్ట్రాటజీస్ చెప్పాలి. ప్రైజింగ్ స్ట్రాటజీస్ అంటే ఏమున్నాయి? 2 strategies వస్తుంది. ఒకటి పెనట్రేషన్ స్ట్రాటజీ కానీ, ఒకటి స్కిమ్మింగ్ స్ట్రాటజీ కానీ. నెక్స్ట్ ఫైండ్ పాసిబుల్ రీజన్స్ ఫర్ ద చేంజ్ ఇన్ కాస్ట్ డ్యూరింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆల్ఫా 3. సో లైఫ్ సైకిల్ కాస్ట్ గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేసినాము. అక్కడ లైఫ్ సైకిల్ కాస్ట్లో చేంజెస్ వస్తున్నాయంటే చేంజెస్ రావడానికి గల పాసిబుల్ రీజన్స్ ఏమనేది చెప్పాలి ఫర్ ఆల్ఫా 3కి. సో ఆల్ఫా 3 అనేది ఏ స్ట్రాటజీలో ఉందో తెలిస్తే మనం దాన్ని బేస్ చేసుకొని ఏ కాస్ట్ చేంజెస్కి రీజన్స్ని మనం చెప్పొచ్చు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా, సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవుతుందా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుంటే రీజన్ ఏంది, ఇంక్రీజ్ అవుతుంటే రీజన్ ఏమనేది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇగ్నోర్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. సో మనం టైం వాల్యూ ఆఫ్ మనీని ఇగ్నోర్ చేయమన్నాడు, మనం ఇగ్నోర్ చేసేద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ దే ప్రొవైడెడ్ దట్ PNG International
లిమిటెడ్ హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఆల్ఫా 3. సో ఒక న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేసిన విచ్ ఈస్ అబౌట్ టు బి లాంచ్డ్ ఇన్ ద మార్కెట్. కంపెనీ హ్యాస్ స్పెంట్ 3,30 lakhs ఆన్ R&D ఆఫ్ ప్రోడక్ట్ ఆల్ఫా 3. సో R&D పైన 30 lakhs మనం ఆల్రెడీ ఇంకర్ అయినాము. సో ఆల్రెడీ మీరు ఇంకర్ అయినా అంటే ఆ ఇంకర్ అయిన అమౌంట్ అనేది మనకి ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఏం పెద్ద ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ ఇంకర్డ్. ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ డెసిషన్ మేకింగ్ ఆన్ యువర్ decisions. Next, it has also bought a machine to produce the product alpha 3 costing 11,25,000. సో ఒక మిషనరీని మీరు పర్చేజ్ చేసినారు. ఎంత దాని యొక్క కాస్ట్ ఎంత? 11,25,000. అండ్ అది వచ్చేసి ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలదు? 1100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలదు పర్ వీక్కే. అండ్ మిషనరీ హ్యాస్ నో రెసిడ్యువల్ వాల్యూ. దానికి రెసిడ్యువల్ వాల్యూ అనేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు చార్జ్ ప్రైస్ దట్ విల్ చేంజ్ విత్ క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో మనం సెల్లింగ్ ప్రైస్ అనేది బేస్ ఆన్ దాని యొక్క యూనిట్ సోల్డ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని సేల్ చేయాలి అనుకుంటుంది. ఓకే, 0 to 2,200 వరకు యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 750 రూపీస్ ఛార్జ్ చేయాలి అనుకుంటుంది. సో ఎప్పుడైతే మీకు వాల్యూమ్ పెరుగుతుంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గించుకుంటూ వస్తారు. నెక్స్ట్ 220 నుంచి 770కి పోతే 600 రూపీస్ ఛార్జ్ చేయాలి అనుకుంటుంది. ఓకే, 7,701 నుంచి 15,950కి పోతే 525 రూపీస్ ఛార్జ్ చేయాలి అనుకుంటుంది. ఓకే, 15,951 నుంచి 59,950కి పోతే 450 రూపీస్ ఛార్జ్ చేయాలి అనుకుంటుంది. ఓకే, 59,951 నుంచి అండ్ అంతకి అబోవ్ ఉంటే, అంతకి మించి ఉంటే 300 రూపీస్ విల్ బి చార్జబుల్. దిస్ ఈజ్ అ సెల్లింగ్ ప్రైజెస్. సెల్లింగ్ ప్రైజెస్ని మనం బేస్ చేసుకుని మనం సెల్లింగ్ ప్రైజెస్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తాం. వేరియబుల్ కాస్ట్ తీసుకుంటే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎంత ఉందనేది మనం చెప్పగలగాలి. ఎందుకు 2 స్టేజెస్లో ఏముందనేది చెప్పమన్నారు కాబట్టి 2 స్టేజెస్లో కాంట్రిబ్యూషన్ని చెప్పమన్నారు. సో కాంట్రిబ్యూషన్ని చెప్దాము. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్, అంటే ఈ యొక్క సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకుని ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ సేల్స్ డిమాండ్ విల్ బీ హ్యాస్ ఫాలో. సో సేల్స్ డిమాండ్ని చెప్తున్నారు ఎంత ఉంటుంది అనేది వీక్స్కి సంబంధించి. ఫస్ట్ 1 to 10 వీక్స్కి తీసుకుంటే 220 రూపీస్ ఉంటుంది. అంటే 220 10 వీక్స్ కాబట్టి ఇంటూ 10 తీసుకుంటే మీకు 22,000 అయిపోద్ది, 2,200 అయిపోతుంది. సో ఫస్ట్ రీచ్ అయినాము ఇక్కడ 750 రూపీస్ ఇక్కడ మీరు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ 11 to 20 అంటే అది కూడా 10. సో 550 అంటే 550 into 10 తీసుకుంటే 5,500 అయిపోతుంది. సో 5,500 అంటే దీని మిడిల్లో వస్తుంది. 2,220 నుంచి 7,720కి రెండింటిని మీరు యాడ్ చేసుకుంటే 7,700 వస్తుంది. సో 600 రూపీస్ విల్ బి ద కాస్ట్ అవుతుంది, సేల్స్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ 21 to 30 అంటే ఇక్కడ ఉన్న 30నే, ఇక్కడ ఉన్న 10నే. 825 into 10 తీసుకోండి. 825 into 10 తీసుకుంటే మీకు 8,250 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ మనకి క్యుములేటివ్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఈ క్యుములేటివ్గా ఇక్కడ మనకి ప్రొడ్యూస్ చేసినారు కాబట్టి. సో ఇక్కడ మనం ఏవైతే మనం చేసుకుంటూ పోతున్నామో ఫస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? 220 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 550 యూనిట్స్ వస్తుంది. సో 550 యూనిట్స్ అంటే 7,700 క్యుములేటివ్ అయిపోయింది. నెక్స్ట్ 825 into 10 తీసుకోండి. 8,250 అవుతుంది. 8,250 మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తే ఈ యూనిట్స్లోనే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ 7,000కి దాని 8,000 యాడ్ చేస్తే 7,000 to 8,000 315. సో 15,000 అంటే 525 విల్ బి ద ప్రైజ్. నెక్స్ట్ 71 to 80, 31 to 70 అంటే 31 to 70 40 50 60 70 40 యూనిట్స్ అక్కడ వస్తాయి. సో 40 యూనిట్స్ అంటే 1,100 into 40 తీసుకుంటే 44,000 అవుతుంది. బట్ 44,000 ఒకటేసారి మీరు కానీ చేస్తే యూ విల్ రీచ్ ద మోర్ అమౌంట్స్. సో దీన్ని ఎంతవరకు తీసుకోవాలి? ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 59,950 వరకు మాత్రమే తీసుకోవడానికి మీకు వాల్యుబుల్ వస్తుంది. ఎందుకంటే దానికి 59,950 పోయిన తర్వాత ప్రైస్ అనేది చేంజ్ ఉంటుంది. సో అప్ టు 59 అంటే 22,000 మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి 450 రూపీస్కి. అండ్ రిమైనింగ్కి 300 రూపీస్కి పోతుంది. రిమైనింగ్ యూనిట్స్కి 300 రూపీస్ వస్తుంది 59,950 అబవ్ ఉన్నప్పుడు. నెక్స్ట్
యూనిట్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి యాజ్ ఫాలో. దీనికి యూనిట్ వేరియబుల్ కాస్ట్ని కూడా ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ 2200 యూనిట్స్కి సంబంధించి 375 అంటే ఈ ఫస్ట్ వీక్కి సంబంధించి. నెక్స్ట్ 13,750 వచ్చేసి 750 ఉంటే 300 రూపీస్ విల్ బి వేరియబుల్ కాస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 22,000 యూనిట్స్కి చూసుకుంటే 225 రూపీస్తో ఇక్కడ మనం 44,000ని బైఫర్గేషన్ చేస్తాం కదా 22,000కి. సో 225 ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ 22,000 యూనిట్స్కి 188. నెక్స్ట్ 22,000 కంటే 188 ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. దేర్ ఆఫ్టర్ నుంచి అన్నిటికీ 225 రూపీస్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే. పీజిల్ యూజెస్ జస్ట్ ఇన్ టైమ్. వాట్ ఈస్ మీన్ బై జస్ట్ ఇన్ టైమ్ అంటే యాజ్ అండ్ వెన్ యూ రిక్వైర్ ద ప్రోడక్ట్ దే విల్ ప్రొడ్యూస్ అంటే యూ విల్ సేవ్ ద హోల్డింగ్ కాస్ట్. ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ని మీరు సేవ్ చేయొచ్చు. ఫాలోయింగ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ ప్రోడక్ట్ ఆల్ఫా 3 5 హిట్స్ ఇన్ ఇంట్రొడక్షన్ అండ్ గ్రోత్ స్టేజ్ మనకి 2 స్టేజెస్కి కనుగొన్నామన్నారు. సో వాళ్ళు 2 స్టేజెస్ని ఇచ్చేసినారు. 2 స్టేజెస్లో ఏమి ఇచ్చినారు? నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్, సెల్లింగ్ ప్రైస్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్. సో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏవైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ని తీసుకోండి. అండ్ మీరు ఇక్కడ ఇంట్రొడక్షన్ ప్లేస్లో మీరు మెచ్యూరిటీ ఇక్కడ వేయాలి అండ్ ఇక్కడ డిక్లైన్ స్టేజ్ వేయాలి. అండ్ ఇక్కడ ఎన్ని వీక్స్ వస్తాయనేది మీరు కన్సిడర్ చేయాలి. వీక్స్ ఎట్లా వస్తుంది? మీకు మెచ్యూరిటీ స్టేజ్ అంటే మీకు హైయెస్ట్ పీక్స్కి పోయినప్పుడు అంటే అది మీ యొక్క మెచ్యూరిటీ స్టేజ్ అవుతుంది. సో సేల్స్ డిమాండ్ ఎక్కడుంది? హైయెస్ట్ అంటే మీకు ఇక్కడ వచ్చేసింది. సో 31 to 70 ఇది మెచ్యూరిటీ స్టేజ్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత డిక్రీజింగ్ స్టేజ్కి పోయింది. సో 31 to 70 అనేది ఇక్కడ వేసేస్తాము. సో 31 to 70 ఇక్కడ వేసుకోవచ్చు. రిమైనింగ్ 71 నుంచి ఇంకా ఎంత ఉంటే అంత 71 to రిమైనింగ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది డిక్లైనింగ్ స్టేజ్కి. దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ ఎంత చూసుకోవాలి. ఐ థింక్ ఇక్కడ వచ్చేసి ఎన్ని వస్తుంది? 31 to 70 అంటే 40 into 1100 అంటే 44,000 వస్తుంది. 44,000 మనం ఇందాక బైఫర్గేషన్ చేసినాము 22,000కి. నెక్స్ట్ మెచ్యూరిటీ ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3150 22,000 డివైడ్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ దానిలోకి 450 అండ్ డిక్లైనింగ్ స్టేజ్కి వచ్చేప్పటికి 300 రూపీస్ పడిపోతుంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ మనకి ఇట్లా ప్రొవైడ్ చేసేసినారు ఆల్రెడీ. 225 ఒకదానికి తీసుకుంటాము, 188 ఒకదానికి తీసుకుంటాము, రిమైనింగ్ 225 తీసుకుంటాము. నెక్స్ట్ యూనిట్స్ కాంట్రిబ్యూషన్ కాస్ట్ 225, 262 అండ్ 75 రూపీస్. సో యూనిట్ కాంట్రిబ్యూషన్ మనకు వచ్చేస్తుంది 188, 225 వేరియబుల్ కాస్ట్కి సంబంధించి. సో ఇక్కడ మీకు ఈ క్యాలిక్యులేషన్ రావాలంటే ఈ కింద క్యాలిక్యులేషన్ క్లారిటీ చూస్తే మీకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ క్యుములేటివ్ సేల్స్ అలాంగ్ విత్ సేల్ ప్రైస్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో సేల్ ప్రైస్ ఫస్ట్ వీక్ని అన్ని నేను తీసుకుంటాను. 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 50, 51 to 70, 71 to 80. సో ఇక్కడ మనకి బైఫర్గేషన్ అయింది చూడండి. 31 to 80 మొత్తం మెచ్యూరిటీ స్టేజ్. బట్ 2 కేటగిరీకి డివైడ్ చేసుకున్నాము. నెక్స్ట్ 71 to 80 ఇవన్నీ డిక్లైనింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో డిమాండ్ యాజ్ బేస్డ్ ఆన్ డిమాండ్ తీసుకుంటాము. నెక్స్ట్ ఈ 40 మొత్తం 22 + 22 44ని మనం బైఫర్గేషన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ సెల్లింగ్ ప్రైజెస్ దాని ప్రకారం తీసుకుంటాము అండ్ వేరియబుల్ కాస్ట్ని దీని ప్రకారం తీసుకుంటాము. 188 ఈ స్టేజ్కి ఉంటుంది అండ్ దీని తర్వాత మొత్తం 225 రూపీస్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ ఈ అమౌంట్ని మనం ఇక్కడ తీసుకుంటే మనకు వచ్చేసింది కాంట్రిబ్యూషన్ 49,50,000, 57,64,000, 16,50,000. నెక్స్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ చెప్పమన్నారు ప్రోడక్ట్ ఆల్ఫా 3కి సంబంధించి. సో ప్రోడక్ట్ ఆల్ఫా 3 అనేది పీజీ ఈజ్ ఫాలోయింగ్ స్కిమ్మింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీ. దట్ ఈజ్ వై ఇది ఆల్ఫా 3 అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాము, కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పినాము అండ్ దీనికి హై ప్రైజెస్ ట్యాగ్ చేసినాము. నెక్స్ట్ స్కిమ్మింగ్ స్ట్రాటజీ మే బీ రికమెండెడ్ వెన్ ఫర్మ్ హ్యాజ్ ఇంకర్డ్ లార్జ్ సమ్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ న్యూ ప్రోడక్ట్. స్కిమ్మింగ్ స్ట్రాటజీని ఎప్పుడు యూజ్ చేస్తాము? మీకు R&D దట్ ఈజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఎక్కువ మైండ్ని అప్లై చేస్తారో దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఇంకర్ అవుతాము. ఆ ఇంకర్ అయిన దానికి మీరు మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలనుకుంటాము అండ్ యూనిక్ ఫీచర్ని తీసుకొస్తాము. మీరు ఎప్పుడైతే బ్రెయిన్ని యూజ్ చేసినామో యూనిక్ ఫీచర్ని తీసుకొని వచ్చినప్పుడు యూ విల్ ఛార్జ్ premium and the customers are ready to pay the premium when they get the unique feature products. Next in this problem
Brazil has incurred huge amount on research and development. Also, it is very difficult to start with very low price. Low prices to start చేయడానికి రాదు, ఎందుకంటే మనం కాస్ట్ ఎక్కువ ఇంకర్ అవుతున్నాము కాబట్టి. నెక్స్ట్, I have incurred huge amount research on it is very difficult to start with a low price and then rise price. Rising low price with nominee potential customers. Price of product alpha 3 is decreasing gradually stage by stage. అంటే మనకి స్టార్టింగ్లో హై ప్రైస్ ఉంటుంది, తర్వాత కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, కస్టమర్స్ని రిటైన్ చేసుకోవడానికి, కస్టమర్స్ని కొత్త వాళ్ళని తీసుకోవడం కోసం ప్రైస్ తగ్గించుకుంటూ వస్తాము. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ప్రీజిల్ వాంట్స్ టు ట్యాప్ ద మాస్ మార్కెట్ బై లోయరింగ్ ద ప్రైస్. మనకి చూసుకుంటే మనకి సెల్లింగ్ ప్రైజెస్ అనేది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో డిక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. సో ఫస్ట్లోనే హైయెస్ట్ పెట్టినాము, తర్వాత డిక్రీజ్ చేసుకుంటూ వచ్చినాము. దట్ ఈస్ ఇది స్కిమ్మింగ్ స్ట్రాటజీలో ఉంది. అండ్ పాసిబుల్ రీజన్స్ అంటే మనకి ప్రైజెస్ తగ్గుతున్నాయి కదా, ప్రైజెస్ తగ్గడానికి ఇక్కడ రీజన్స్ అడిగినారు. సో ఆ రీజన్స్ కన్నా మనకు వస్తే ఫస్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కన్సిస్టింగ్ ట్రేసింగ్ కాస్ట్ అండ్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్ ఓవర్ సెవరల్ క్యాలెండర్ periods throughout the entire life cycle of possible reasons for the change in cost during life cycle cost of product or has follow. ఏదానికి అయ్యిండొచ్చు మీ యొక్క కాస్ట్ తగ్గడానికి గల రీజన్స్ ఏవి అంటే పీజిల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ రిడక్షన్ ఇన్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆల్ఫా 3 over the life of product has consequences of economies of scale and learning curve efficiency. సో మనం గో అండ్ త్రో అంటే లైఫ్ సైకిల్లో మీరు పోతుంటే మీకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ అండ్ లర్నింగ్ కర్వ్ ఎఫిషియన్సీ వల్ల లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ వల్ల మీకు డిక్రీజ్ అవుతుంది కాస్ట్. వాట్ ఈస్ దిస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్ వాట్ ఈస్ దిస్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కర్వ్? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తుంటే ఈ ఇయర్ న్యూ కాబట్టి మీరు 100 పర్చేస్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇయర్ మీకు కొంత మార్కెట్ క్రియేట్ అయింటుంది కాబట్టి ఒక 1 lakh పర్చేస్ చేస్తుంటారు. సో వెన్ యూ ఆర్ పర్చేసింగ్ మోర్ క్వాంటిటీ యూ విల్ ఆస్క్ ఫర్ డిస్కౌంట్. దట్ ఈస్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనవచ్చు. అండ్ లర్నింగ్ కర్వ్ ఎఫిషియన్సీ దట్ ఈస్ లర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ కర్వ్ అంటే ఏదైతే మీ ఎంప్లాయీస్ ఉంటారో మీ ఎంప్లాయీస్ ఫస్ట్ టైం చేసిన వర్క్ని సెకండ్ టైం తక్కువకి చేస్తారు, సెకండ్ టైం చేసే వర్క్ని థర్డ్ టైం తక్కువకి చేస్తారు. దట్ ఈస్ ఆ బెనిఫిట్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. దానివల్ల మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లర్నింగ్ ఎఫెక్ట్ మేబీ possible reason for reduction is per unit cost if the process is labor intensive. అది labor intensive అయితే when the new product or process is started performance of worker he is not at it best. ఏదైనా మీకు కొత్త వర్క్ మీ ఎంప్లాయీస్కి కొత్త వర్క్ ఇచ్చినా అంటే స్టార్టింగ్లో అంత ఎఫెక్టివ్ ఉండదు. అది అర్థమయ్యేంత వరకు, అది అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత దే విల్ డూ ద వర్క్ ఇన్ ఏ రొటీన్ మేనర్. నెక్స్ట్ యాజ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ గెయిన్డ్, ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందో వాళ్ళకి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వర్కర్ ఇంప్రూవ్ అవుతుంది. టైం టేకెన్ పర్ యూనిట్ విల్ రెడ్యూస్. సో వాళ్ళు ఏదైతే టైం తీసుకున్నారో అది రెడ్యూస్ అవుతుంది. దట్ హిజ్ ప్రొడక్టివిటీ గోస్ అప్, దాని యొక్క ప్రొడక్టివిటీ అప్ పోతుంది. ద అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ డిక్రీజింగ్ కాస్ట్. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే టైం పెరిగే కొద్దీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే టైం మొత్తం ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు కాస్ట్ తగ్గుతుంది. అండ్ దే విల్ సేవ్ ద మెచ్యూరిటీ. సో టిల్ ద స్టేజ్ ఆఫ్ మెచ్యూరిటీ పీజిల్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ మోడ్. ద పీజిల్ మే బీ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ క్వాంటిటీ డిస్కౌంట్స్ ఆఫర్డ్ బై ద సప్లయర్స్ or may negotiate the price with suppliers. Next, product alpha 3 is the least variable cost 188 at లాస్ట్ ఫేజ్. సో మనకి కాస్ట్ తీసుకుంటే 188 లీస్ట్ కాస్ట్లో ఉంది. వేరియబుల్ కాస్ట్లో తీసుకుంటే మెచ్యూరిటీ స్టేజ్లో వచ్చినాము. దిస్ ఈజ్ బికాస్ ద ప్రోడక్ట్ విచ్ ఇన్ ద మెచ్యూరిటీ స్టేజ్ మే రిక్వైర్స్ లెస్ మార్కెటింగ్ సపోర్ట్ దెన్ ప్రోడక్ట్ విచ్ హీజ్ ఇన్ గ్రోత్ స్టేజెస్. సో అండ్ మనకి మార్కెటింగ్ కూడా పెద్దగా అవసరం లేదు. ఆల్రెడీ మనం ఒక మార్కెట్లో ఉన్నప్పుడు ఆ మార్కెట్కి మళ్ళీ సపరేట్గా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రోత్ దేర్ హీజ్ సేవింగ్ ఆఫ్ మార్కెటింగ్ కాస్ట్ పర్ యూనిట్. నెక్స్ట్ అగైన్ ద కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆల్ఫా 3 జంప్స్ టు 225 ఇన్ డిక్లైనింగ్ స్టేజ్. సో డిక్లైనింగ్ స్టేజ్కి ఏమవుతాము, మనకి పర్చేజ్ చేసేవాళ్ళు మన ప్రోడక్ట్కి ఇంట్రెస్ట్ తగ్గించిపోయి ఉండొచ్చు అండ్ ఎంప్లాయీస్ బోర్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు, వర్క్ చేయడం
అట్లాంటి కేసులో మనం తక్కువ క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నాం, తక్కువ క్వాంటిటీ పర్చేస్ చేస్తే ఎక్కువకి పోతుంది. సో అందుకే మనకి వేరియబుల్ కాస్ట్ అట్ డిక్లైనింగ్ స్టేజ్లో ఇంక్రీజ్ అయింది 225 రూపీస్కి. యాజ్ సూన్ యాజ్ ద ప్రోడక్ట్ రీచ్ ఇస్ డిక్లైనింగ్ స్టేజ్ ద నీడ్ ఆర్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ డిసపియర్స్ అండ్ క్వాంటిటీ డిస్కౌంట్స్ మే నాట్ available and PGL may have incur heavy marketing expenditure for stock clearance. ఆ స్టాక్ని క్లియర్ చేయడానికి ఎక్కువ ఎక్స్పెండిచర్ని ఇంకర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూడాలి. ప్రిపేర్ ద frequency table so that Pareto chart can be constructed for the defect type. Also identify key areas to be focused. What is this Pareto analysis అంటే ఒక అనాలిసిస్. సో ఈ అనాలిసిస్లో ఏం చేస్తామంటే ఈ అనాలిసిస్ యొక్క ఫోకస్ ఏమంటే మనం చేసే వర్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సిఏ ఫర్మ్ దే విల్ డూ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్, టీడీఎస్ రిటర్న్స్, ఆర్ఓసి ఫైలింగ్స్, ఇవన్నీ ఫైలింగ్స్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని ఫైలింగ్స్లో విచ్ ఈస్ గివింగ్ మోర్ కాంట్రిబ్యూషన్ టు ద ఆఫీస్ అని చూసుకోవాలంటే ప్యారెటో అనాలిసిస్ని చేయాలి. అంటే నాకు జిఎస్టీ నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుందా, ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుందా, ఆర్ ఆర్ఓసి నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుందా, నేను దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అని బిజినెస్ పర్సన్ అంటే సిఏ పర్సన్ అనుకుంటాడు. దట్ ఈజ్ ఆ ప్యారెటో అనాలిసిస్ చేసి ఎక్కడి నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుందని చూస్తారు. సో ప్యారెటో రూల్ ప్రకారం ఒక పర్సెంటేజ్ ఉంటుంది 80:20 రేషియో. అంటే 20 ప్రోడక్ట్స్ చూసుకుంటే 80% కాంట్రిబ్యూషన్ ఎక్కడ వస్తుంది అనేది తెలియాలి. ఇది ఫిక్స్డ్ పర్సెంటేజ్ కాదు. మీరు ఇంకా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే 90:10 పెట్టుకోవాలనుకుంటే ఎస్ యూ కెన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే 80:20 విల్ బి ద ప్యారెటో అనాలిసిస్ పర్సెంటేజ్. ఓకే, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ అబౌట్ ద టైప్ ఆఫ్ డిఫెక్ట్స్ డ్యూరింగ్ ఎ ప్రోడక్ట్ period and frequency of their occurrence in a suspected manufacturing company. Defects and number of items. సో వాళ్ళు డిఫెక్ట్ని ఇచ్చినారో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఇచ్చినారో. ఫస్ట్ మీరు ప్యారెటో అనాలిసిస్ని చేయాలి అంటే మీ ప్యారెటో అనాలిసిస్ని మీ ఐటమ్స్ ఏవైతే మీకు ఇచ్చినారో మేబీ వాళ్ళు సేల్స్ ఇవ్వచ్చు, మేబీ వాళ్ళు కాస్ట్ ఇవ్వచ్చు, మేబీ వాళ్ళు డిఫెక్ట్ ఇవ్వచ్చు, ఏవన్నా ఇవన్నీ యూ విల్ డూ ద ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. అండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హైయెస్ట్ నువ్వు హైయెస్ట్ని బేస్ చేసుకొని అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ బేస్ అంటే 110 వస్తుంది, అండ్ 110 తర్వాత 70 వస్తుంది, 70 తర్వాత 60 వస్తుంది, 60 తర్వాత 25 వస్తుంది, 25 తర్వాత 20 వస్తుంది, అండ్ 10 వస్తుంది, అండ్ 5 వస్తుంది. సో ఇట్లా ఏదైతే మనకి అసెండింగ్ ఆర్డర్ మొత్తం హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రాసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని క్యుములేటివ్ చేసుకుంటూ పోవాలి. మొత్తంని క్యుములేటివ్ పర్సంటేజెస్ని చేసుకుంటూ రావాలి. క్యుములేటివ్ పర్సంటేజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, యూ విల్ గెట్ ద పర్సంటేజ్. అంటే ఇక్కడ దీని టోటల్ తీసుకుంటే ఎంత వస్తుందో చూసుకోవాలి. ఆ టోటల్ని అంటే 110 డివైడెడ్ బై టోటల్ తీసుకోవాలి, మీకు ఒక పర్సంటేజ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ 20 వచ్చింది అనుకోండి, అండ్ ఇక్కడ 40 వచ్చింది అనుకోండి. 30 + 20 50, 50 + 40 90. సో యూ విల్ రీచ్ ద 80:20 రేషియో అట్ థర్డ్ ప్రోడక్ట్. అంటే ఈ 3 ప్రోడక్ట్స్ పైన మనం ఫోకస్ చేయాలి, ఈ 3 ప్రోడక్ట్స్ పైన ఎలిమినేట్ చేసుకోవాలి అనేది చెప్పాలి. సో వీ విల్ డూ ద ప్యారెటో అనాలిసిస్ ఇయర్. సో దే విల్ అరేంజ్డ్ ఇన్ ఏ మేనర్ హైయెస్ట్ టు లోయెస్ట్, అండ్ టోటల్ వచ్చేసి 300. 110 డివైడెడ్ బై 300 తీసుకుంటే 36% వస్తుంది ఇక్కడ. ఆ 36%ని ఇక్కడ క్యుములేటివ్ చేసుకుంటాము. నెక్స్ట్ 70/300 తీసుకుంటే అండ్ 23% వస్తుంది. 36, 23 రెండు తీసుకుంటే 60 వస్తుంది. అండ్ 60/300 తీసుకుంటే 20% వస్తుంది. అండ్ ఇట్ విల్ రీచ్ ద 80%. సో యూ విల్ రీచ్ దట్ ద థర్డ్ ప్లేస్లో ప్యారెటో అనాలిసిస్ని మీరు రీచ్ అయినారు. నెక్స్ట్ ద కంపెనీ షుడ్ ఫోకస్ ఆన్ ఎలిమినేటింగ్ స్క్రాచెస్ ఆఫ్ ద సర్ఫేస్ రఫ్ ఎడ్జ్ లెన్సెస్. సో ఈ మూడింటిపైన మీరు ఫోకస్ చేయండి, ఈ మూడింటిని మీరు ఎలిమినేట్ చేయండి. అది ఎందుకంటే మనం 80:20 రేషియో అక్కడ రీచ్ అయినాం కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూడాలి. యూజింగ్ ఫైనాన్షియల్ డేటా క్యారీ అవుట్ ప్యారెటో అనాలిసిస్ మనం ఆల్రెడీ చెప్పినాము. 80:20 రూల్ ఉంటుంది. సో సేల్స్కి కనుక్కోవాలి అండ్ కాంట్రిబ్యూషన్కి కనుక్కోవాలి. సో రెండింటికి మీరు ప్యారెటో అనాలిసిస్ చేసేద్దాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ డిస్కస్ యువర్ ఫైండింగ్స్ విత్ అప్రాప్రియేట్ రికమెండేషన్స్. అండ్ వాళ్ళు ఇచ్చిన దానికి అంటే ఏవి హైయెస్ట్ వస్తున్నాయి, ఏవి లోయెస్ట్ వస్తున్నాయి, ఎక్కడ ఫోకస్ చేయాలి, వీటన్నిటిని మనం
రికమెండేషన్స్ని చేయాలి అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ మ్యాండేటరీ, వీఆర్ ప్రొవైడింగ్ అవర్ రికమెండేషన్స్. సో రికమెండేషన్స్ చేయడం చాలా ఈజీనే. నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్ 2050 టెక్నాలజీస్ లిమిటెడ్ డెవలపింగ్ కట్ ఎడ్జ్ ఇన్నోవేషన్ దట్ ఆర్ ప్రొవైడింగ్ ద నెక్స్ట్ రెవల్యూషన్ ఇన్ మొబిలిటీ అండ్ హ్యాస్ 9 ట్యాబ్లెట్ స్మార్ట్ ఫోన్స్. సో ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర? 9 ట్యాబ్లెట్ ఫోన్స్ ఉన్నాయి కరెంట్లీ ఇన్ ద మార్కెట్ హూస్ ప్రీవియస్ ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డేటా ఈజ్ బిలో. సో మొత్తం మోడల్స్ సూపర్ మోడల్స్ 9 మోడల్స్ ఉన్నాయి వీళ్ళకి. నెక్స్ట్ దానికి సంబంధించి సేల్స్ ప్రొడ్యూస్ చేసినారు అండ్ కాంట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేయలేదు, పర్సంటేజెస్ ప్రొవైడ్ చేసినారు. మీరు ఏం చేయాలి? ఇది ఇంటూ ఇది తీసుకుంటే మీరు యూ విల్ గెట్ ద కాంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? వీటిని అరేంజ్ ఇన్ ది హైయెస్ట్ టు లోయెస్ట్ అండ్ ఆల్రెడీ ఐసీఏ వాళ్ళు కష్టపడి అరేంజ్ చేసినారు. సో వీ విల్ గివ్ ద థ్యాంక్స్ టు ఐసీఏఐ, ఎందుకంటే మనకు ఒక వర్క్ని తగ్గించినారు. అండ్ సేమ్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ తీసుకుంటే మీకు కాంట్రిబ్యూషన్ ఒక వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని కూడా మీరు హైయెస్ట్ నుంచి లోయెస్ట్గా తీసుకొని రండి, అప్పుడు మీకు కాంట్రిబ్యూషన్ ప్రకారం చేయడానికి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి, క్యూములేటివ్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడైతే మనం 80% అంటే ఈ టోటల్ పర్సెంటేజ్ తీసుకుంటే టోటల్గా దాని యొక్క పర్సెంటేజ్ ప్యారిటో అనాలిసిస్ చేయాలి. ఎంత ఉంది? 14,550. ఈ 5,100 డివైడెడ్ బై 14,550 చేస్తే మీకు 35% వస్తుంది, 20% వస్తుంది, 14% వస్తుంది, 12% వచ్చేది. సో 80% యూ హ్యావ్ రీచ్డ్ ఇయర్. సో D4 దగ్గర మీరు రీచ్ అయినారు. సో D4 విల్ బి ద రీచ్డ్. సో D4 ఈ 4 వచ్చేసి ప్యారిటో అనాలిసిస్లో ఉంది. అండ్ వెన్ యూ కమ్ టు ద కాంట్రిబ్యూషన్, అండ్ కాంట్రిబ్యూషన్లో ఇవి మోడల్స్ చేంజ్ అయినాయి, ఎందుకంటే సూపర్ మోడల్స్లో కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నవి వేరుగా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి 30, 19, 50 అండ్ 13 ఇక్కడ 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి. సో అక్కడనేమో 3 ప్రోడక్ట్స్ వచ్చినవి, ఇక్కడనేమో 4 ప్రోడక్ట్స్ వచ్చినవి. ఇక్కడ వచ్చేసి A1, B2, C3 వచ్చినవి. బట్ ఇక్కడనేమో B2, E5, C3, D4, CF6. సో 5 ప్రోడక్ట్స్ వచ్చినాయి. పంచ పాండవులు చేసినారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకి రికమెండేషన్ని ప్రొవైడ్ చేయమన్నారు ప్యారిటో అనాలిసిస్ కాకుండా. సో మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఈ 3 సేల్స్లో ఫోకస్ చేయండి అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఈ 5 పైన ఫోకస్ చేయడానికి కాంట్రిబ్యూషన్ ప్రకారం చెప్పాలి. మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో మెయిన్ హైయెస్ట్ ఏమున్నాయనేది మీరు చూసుకుంటే ఇక్కడ బి చూసుకోవాలి. ఇక్కడ బి తీసుకోండి 30. ఇక్కడ దీనికి చూసుకుంటే డిఫరెన్స్ ఎంత ఉందో ఒక పాయింట్ రాయొచ్చు. అండ్ ఇక్కడ ఈ రాదు కదా, ఓకే ఈ రాదు. నెక్స్ట్ సి వస్తుంది. సో సికి దీనికి డిఫరెన్స్ చెప్పుకోవచ్చు, డీకి డిఫరెన్స్ చెప్పుకోవచ్చు, ఒక పాయింట్స్ రాసుకోవచ్చు. సో కాంట్రిబ్యూషన్లో ఎంత ఉంది, ఇక్కడ సేల్స్లో ఎంత ఉందని చెప్పవచ్చు, ఆ పాయింట్స్ రాసేయచ్చు. నెక్స్ట్ అవి చెప్పిన తర్వాత ఇంకేం చెప్పొచ్చు? ఇక్కడ మేజర్గా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ అనేది ఈ 2 ఫోకస్ చేస్తున్నాయి. 50% అక్కడనే వచ్చినాయి, రిమైనింగ్ స్మాల్ ఉన్నవి. అండ్ ఇక్కడ ఇవి 2 మెయిన్ ఫోకసింగ్ చేసుకోవాల్సినవి, ఎందుకంటే హైయెస్ట్ అక్కడే ఉన్నవి, రిమైనింగ్ తక్కువనే వస్తున్నాయి. రిమైనింగ్ అంటే 2 ప్రోడక్ట్సే వస్తాయి. ఇక్కడ 4 కదా, ఓకే 4, ఇక్కడ 5. నెక్స్ట్ ఈ పాయింట్ని కూడా మీరు రాయొచ్చు. సో ఏమేమి రికమెండేషన్ చేసినాము? ప్యారిటో అనాలిసిస్ షోయింగ్ సేల్స్ అండ్ కాంట్రిబ్యూషన్. సో మనకి డ్రాయిగ్రామ్ ఏమన్నారా? డ్రాయిగ్రామ్ ఏమనలే అనుకుంటా, ఐ థింక్ సో. సో డ్రాయిగ్రామ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మీరు వేయాలనుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ సేల్స్ ఉంటాయి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఇక్కడ పర్సెంటేజెస్ ఉన్నాయి. ప్యారిటో అనాలిసిస్ మనం ఎక్కడ రీచ్ అయినాము? ఇక్కడ వచ్చేసి 80కి ఇక్కడ ప్యారిటో అనాలిసిస్ వచ్చేసి ఇక్కడ 3 ప్రోడక్ట్స్కి సంబంధించి ఇంక్రీజ్ వస్తుంది. సారీ, ఏ ఇక్కడ B2 అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, హైయెస్ట్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. మనం ఏది ఎక్కువ ఉంది అనేది పర్సెంటేజ్ ప్రకారం చూపించుకోవాలి. నెక్స్ట్ రికమెండేషన్కి ఫస్ట్ ప్యారిటో అనాలిసిస్ అంటే ఏమి చెప్దాము. ప్యారిటో అనాలిసిస్ అంటే అది ఒక రూల్. ఈ రూల్ మీకు రికమెండ్ చేస్తుంది. ఏమని రికమెండ్ చేస్తుంది? మీ ఫోకస్ మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అనేది రికమెండ్ చేస్తుంది. వేర్ ఈజ్ దేర్ యువర్ ఫోకస్? మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పైన ఉండాలి. ఏవైతే మోస్ట్ ఆస్పెక్ట్స్ అని ఎప్పుడు అంటాము? ఏవైతే డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి, అంటే ఒక ఆర్డర్లో డెసిషన్ మేకింగ్ తీసుకునే ఐటమ్స్ ఏమున్నావో అవి మోస్ట్ ఇంపార్టెంట్ అంటాము. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పైన మీ ఫోకస్ ఉండాలని రికమెండ్ చేసేదే ప్యారిటో అనాలిసిస్. సో ప్యారిటో అనాలిసిస్ ఈజ్ ఎ రూల్ దట్ రికమెండ్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్
మోస్ట్ ఇంపార్టెంట్ కూడా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ మోస్ట్ important aspects of the decision making in order to simplify the process of డెసిషన్ మేకింగ్. మన యొక్క డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ప్యారెటో అనాలిసిస్ అనేది ఉంది. దాని తర్వాత దాని యొక్క వెరీ అటెంప్టివ్, అంటే దాని యొక్క వెరీ పర్పస్ ఏమంటే దీన్ని డైరెక్ట్ చేస్తుంది, అటెన్షన్ తీసుకొస్తుంది ఏదానిపైన, అండ్ అటెన్షన్ తీసుకోవాలి అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ product or area which produce best return can be achieved by taking appropriate actions. నీ యొక్క యాక్షన్స్ యొక్క అప్రాప్రియేట్ యాక్షన్స్ ఏ ప్రాడక్ట్ పైన తీసుకుంటే ఇందులో హైయెస్ట్ రిటర్న్ యూ విల్ గెట్, హైయెస్ట్ రిటర్న్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పేది ప్యారెటో అనాలిసిస్తో. నెక్స్ట్ ప్యారెటో అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ 80:20 రూల్ విచ్ ఎంప్లాయిస్ what is this 80, what is this 20. 20 means product account for 80% of revenue. సో 20 ప్రోడక్ట్లో నీకు 80% రెవెన్యూ వచ్చే ఐటమ్స్ గురించి చెప్పేది ప్యారెటో అనాలిసిస్. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫిక్స్డ్ పర్సంటేజ్. సో ఇది ఫిక్స్డ్ పర్సంటేజ్ కాదు, దిస్ ఈజ్ జనరల్ బిజినెస్ సెన్స్. మీకు కామన్ సెన్స్ ఉందంటారు కదా, అట్లా బిజినెస్ సెన్స్ ప్రకారం ప్యారెటో అనాలిసిస్ రేషియో వచ్చేసి 80:20. నెక్స్ట్ ఇట్ మీన్స్ దట్ ఏ ఫ్యూ ఆఫ్ ద ప్రోడక్ట్స్ or goods or customers may make up most of the value for the firms. మేబీ వాళ్ళు 90:10 తీసుకోవాలనుకుంటే yes you can go, no problem for ICAI. బట్ బిజినెస్ సెన్స్, కామన్ సెన్స్ యూజ్ చేయండి అంటారు కదా, సేమ్ బిజినెస్ సెన్స్ యూజ్ చేయాలనుకుంటే యూ విల్ గో విత్ 80:20%. అండ్ మనం మన ఇష్టం వచ్చిన పర్సంటేజ్ తీసుకుంటామని వాళ్ళు క్వశ్చన్లో ప్రొవైడ్ చేసినారు. యూ కెన్ యూజ్ ద 80:20 రూల్ అని చెప్పినారు. సో 80:20 రూల్నే మీరు యూజ్ చేయాలి అంతే. నెక్స్ట్ ఓకే, ఈ రికమెండేషన్ నెక్స్ట్ ఏం చెప్తాము. సో అన్నిటి యొక్క వాల్యూస్ చూసుకుంటే ఇక్కడేమో 5 ప్రోడక్ట్స్ వస్తాయి, 5 మోడల్స్, నేమ్లీ A1, B2, C3, D4 వచ్చేస్తుంది. 80 ఈజ్ టోటల్ సేల్స్లో చూసుకుంటే, వేర్ హ్యాస్ 80% కాంట్రిబ్యూషన్లో తీసుకుంటే B2, E5, C3, D4 అండ్ 5 F6. సో ఇక్కడ చేంజెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి ఏవేవి సేమ్ ఉన్నావో, ఇక్కడ 4 అండ్ ఇక్కడ 5, ఇక్కడ సేమ్ ఉన్నవేమి B is the same అండ్ C is the same అండ్ D is the సేమ్. అంతే, మెయిన్గా ఈ 3 సేమ్ ఉన్నవి, రిమైనింగ్ ఏం సేమ్ లేవు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రెండింటి యొక్క మోడల్స్ రాసినాము, సూపర్ మోడల్స్ గురించి. తర్వాత మోడల్లో హైయెస్ట్ ఏమున్నవి ఇక్కడ కానీ చూసుకుంటే రెండింటికే 50% కాంట్రిబ్యూషన్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 27% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దిస్ 2 మోడల్స్ అంటే మనకి ఏవైతే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఇస్తున్నావో ఆ మోడల్స్ అనేది కీ మోడల్స్ అవుతాయి, టాప్ ప్రయారిటీ ఇవ్వాలి మేనేజ్మెంట్ అనేది. నెక్స్ట్ బోత్ C3 అండ్ D4 మనకి కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది అండ్ టోటల్ సేల్స్లో కూడా తక్కువ ఉంది. బట్ ఎప్పుడైతే మనం రెండిట్లో చూసుకుంటే ఆల్సో క్లబ్డ్ విత్ B2 అండ్ E5 కీ మోడల్స్. సో ప్యారెటో అనాలిసిస్ ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వస్తుంది, అంటే మనం ఫోకస్ చేయాలి అండ్ మనకి తక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది కాబట్టి వీ విల్ గో ఫర్ అడ్వర్టైజ్మెంట్ చేయడము అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయడము, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి అండ్ మేనేజ్మెంట్ అలొకేట్ చేసుకోవాలి మ్యాక్సిమం రిసోర్సెస్ని వీటికి. అండ్ F6 అనేది చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఫోకస్ చేయాలి ప్రమోషనల్ యాక్టివిటీ పైన. నెక్స్ట్ మోడల్ A1 వచ్చేసి అకౌంట్ 35% ఆఫ్ టోటల్ సేల్ విత్ ఓన్లీ 8.5. ఇదేమో హైయెస్ట్ సేల్స్ ఉంది బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద కాంట్రిబ్యూషన్ హైయెస్ట్. సో లోయర్ షేర్ ఇన్ టోటల్ మేనేజ్మెంట్. సో టోటల్ షేర్స్ ఓన్లీ ఇంత ఉంది. కంపెనీ షుడ్ రివ్యూ ద ప్రైస్ స్ట్రక్చర్, అంటే ప్రైస్ స్ట్రక్చర్ని చూసుకోండి, కాంపిటీషన్ ఎట్టుందనేది చూసుకోవాలి. ఎక్కువ సేల్ చేయడం కాదు మనకు కావాల్సిన, ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయడం మన యొక్క బిజినెస్ యొక్క నేచర్. నెక్స్ట్ మోడల్ G7, H8 అండ్ 109 అవి సేల్స్లో రాలేదు, కాంట్రిబ్యూషన్లో రాలేదు. సో యాజ్ వెల్ యాజ్ ఎన్నిట్లో రాలేదు కాబట్టి వీటిని మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఫ్రీయింగ్ దెమ్సెల్వ్స్ టు ఫోకస్ ఆన్ ద ప్రైజింగ్ డెసిషన్స్ ఆఫ్ కీ మోడల్స్. సో ఓన్లీ కీ మోడల్స్ పైన మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 11? వాట్ ఈస్ దేర్కి ముందర వాట్ ఈస్ వీ రిక్వైర్డ్ అనేది చూడాలి. ప్యారెటో అనాలిసిస్ చేయాలి, దట్ ఈస్ 80:20 రేషియో తీసుకోమన్నారు అండ్ టోటల్ పార్ట్స్కి తీసుకోవాలి. సో దే ప్రొవైడెడ్ ద పార్ట్స్, ఆ టోటల్ పార్ట్స్కి ప్యారెటో అనాలిసిస్ చేయాలి. ప్యారెటో అనాలిసిస్ చేయాలంటే హైయెస్ట్ టు లోయెస్ట్ తీసుకోవాలి, క్యుములేటివ్ పర్సెంటేజ్ తీసుకోవాలి. క్యుములేటివ్ పర్సెంటేజ్లో 80% ఎక్కడ రీచ్ అయినాము, అన్ని ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేసి
will be the recommended. Next, using the same data, carry out the second level of Pareto analysis. Second level of Pareto analysis చేయాలంటే టైప్ ఆఫ్ సర్వీసెస్ విత్ మోటార్ ఓన్లీ. సో ఇక్కడ ఏదో మోటార్ ఉందంటే ఈ మోటార్ సంబంధించి టైప్స్ ఆఫ్ సర్వీసెస్. సో ఈ అన్నీ తీసుకొని మనం ఒక Pareto analysis చేయాలి. అండ్ ఇవన్నీ తీసుకొని ఒక Pareto analysis చేయాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇది. అండ్ గివ్ యువర్ రికమెండేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేషన్. ఈ ఫస్ట్ దానికి రికమెండేషన్ ఇవ్వాలి, ఈ సెకండ్ దానికి రికమెండేషన్ ఇవ్వాలి. ఓకే, వీ విల్ గివ్ ద రికమెండేషన్, నో ప్రాబ్లం. సో రిమైనింగ్ క్వశ్చన్ చూడాలంటే కూడా చూడండి. సో ఫాస్ట్ చదివేద్దాం. ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో పర్టైన్స్ టు ఏబీసీ ఎంటర్ప్రైజ్ ఏ స్పెషలైజ్డ్ కార్ గ్యారేజ్ డోర్ ఇన్స్టాలేషన్ కంపెనీ. సో ఇన్స్టాలేషన్ కంపెనీ అంటే మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మల్టిపుల్ సర్వీసెస్ యొక్క పేర్స్ని ఇచ్చినారు. ఇన్స్టాల్ చేయడం, రీప్లేస్ చేయడం, అడ్జస్ట్ చేయడం, రూబ్లికేట్ చేయడం. ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నాయి. గివెన్ టేబుల్ నేమ్లీ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న పార్ట్స్ ఇవి. అండ్ వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ వచ్చేసి 4 సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 6 ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే వీటికి సంబంధించి సో ఇవి ఐటమ్స్ టోటల్కి కనుక్కోమన్నాడు. సో టోటల్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినారు. ఈ టోటల్ని మీరు అరేంజ్ చేసుకోండి ఇన్ ఏ సీక్వెన్స్ ఫామ్. హైయెస్ట్ ఏది ఉంది 30, దాని తర్వాత 20, దాని తర్వాత 17, దాని తర్వాత 30, 17, 20, 8, 6, 4. సో మనం ఆ అరేంజ్మెంట్ చేసుకోవాలి. దాన్ని పర్సంటేజ్ తీసుకోవాలి. ఎట్లా 30/85 తీసుకోండి, మీకు పర్సంటేజ్ వస్తుంది. ఇక్కడ మనం పర్సంటేజ్కి 80 ఎక్కడ రీచ్ అయినాము, ఇక్కడ రీచ్ అవుతాము డోర్ దగ్గర. ఆర్ 78 దగ్గర అనుకుంటే 2 డిఫరెన్స్ కాబట్టి డోర్ దగ్గర కూడా మీరు అనుకోవచ్చు. బట్ 80 అనేది మనకి కావాలి కాబట్టి, ఎందుకంటే ప్యారిటో అనాలిసిస్ అంటే మనకి 80% రావాల్సిందే కాబట్టి 80% వరకు మనం తీసుకోవాలి రికమెండేషన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ అప్ టు బికాస్ ద కంపెనీ ఏదైతే డోర్స్ ఉన్నావో సమ్టైమ్స్ చూసుకోవడం అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. అండ్ సెకండ్ క్వశ్చన్కి మీరు వస్తే సెకండ్ క్వశ్చన్కి ఏం చెప్పినారు, ఓన్లీ టూ మోటార్కి సంబంధించి చెప్పమన్నాడు. అంటే 30, 16, 9, 3, 2 తీసుకోవాలి, 30 తీసుకోవాలి, మీకు ప్యారిటో అనాలిసిస్ చేయాలి. సో ప్యారిటో అనాలిసిస్ చేస్తే క్యూములేటివ్ టోటల్ వస్తుంది. క్యూములేటివ్ టోటల్లో 83% అంటే ఈ 2 సర్వీసెస్ పైన మీరు ఫోకస్ చేయండి. సో ఇప్పుడు రికమెండ్ చేయమన్నాడు కాబట్టి వీ విల్ రికమెండ్. వాట్ వీ విల్ రికమెండ్ ప్యారిటో అనాలిసిస్ అంటే ఫస్ట్ ప్యారిటో అనాలిసిస్ మీన్స్ is a rule recommend focus on most important aspects on the decision making in order to simplify the process of decision making. Whatever you are making the decisions, it will simplify your decision making. The very purpose of this analysis is to direct your attention on efforts of management of the product areas where best return can achieved by taking appropriate actions. When your actions was appropriate, you will get the best returns from the product. A Pareto analysis is based on 80:20 rule, which implies that what is meant by this 80:20 ratio? 80:20 ratio means 20% of product which produce 80% of contribution, but it is not fixed percentage rule. It is general business sense. It means that few of product goods customers may make up most of the value of the firm. Next, present case stance is different to 80:20 rule because the company installs door. They sometimes have multiple services calls to install each door piece by pieces. They may have to install, replace, adjust or lubricate some parts to get door working properly. సో డోర్స్ని ఇన్స్టాల్ చేసే వర్క్ ఉంది. డోర్స్ని ఇన్స్టాల్ చేయడానికి ఆ ఐటమ్స్ని కూడా యూజ్ చేస్తుంది. వాటిని అడ్జస్ట్ చేయడము, రీప్లేస్మెంట్ చేయడము ఇట్లాంటివన్నీ సర్వీసెస్ ఉంటాయి. అండ్ దే వర్క్ విత్ 5 మెయిన్ పార్ట్స్ పైన వర్క్ చేస్తుంది. సో డోర్స్ని ఇన్స్టాల్ చేయాలంటే మీకు 5 ప్రోడక్ట్స్ మెయిన్గా కావాలి. డోరు, మోటరు, ట్రాక్, ట్రిమ్మర్ అండ్ టీలాక్. ఈ సర్వీసెస్లో ద సర్వీస్ కాల్స్ విత్ రిఫరెన్స్ టు మోటార్ ఆర్ హెవీ అండ్ అకౌంటెడ్ ఫర్ యాజ్ మచ్ హ్యాజ్ 35.29. సో మనకి మోటార్ అనేది మేజర్, ఇక్కడ అది హైయెస్ట్గా ఉంది 35.29 వర్క్లో. సో 35.29లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కాల్స్ అటెండెడ్. మోటార్ టుగెదర్ విత్ ట్రిమ్మర్కి కానీ తీసుకుంటే 58% అక్కడే వచ్చేస్తుంది. రిమైనింగ్ చూసుకుంటే నెంబర్ ద సర్వీస్ కాల్స్ విత్ రిఫరెన్స్ టు మోటార్ హెవీ నెక్స్ట్ 58 తీసుకుంటుంది. దో సిన్స్ two parts are considered as key parts of ABC enterprise must be ever ready to cater all provisional
రిక్వైర్మెంట్స్ ఫర్ అటెండింగ్ దిస్ క్లాసెస్. ఈ 2 సర్వీసెస్ వచ్చినాయంటే ఏది మోటార్ అండ్ ట్రిమ్మర్ సర్వీసెస్ ఎప్పుడు వచ్చినా ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి కంపెనీ అనేది రెడీగా ఉండాలి. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ మోర్. నెక్స్ట్ further, the second level Pareto analysis on motor has revealed that particular reference to the service problems related to motor adjustment and lubricant issues cover up 83%. 2 services మోర్గా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్లీ కనెక్టెడ్ టు మోటార్ కాబట్టి సో ఏబీసీ ఎంటర్ప్రైజెస్ must direct its best efforts and develop specific expertise to solve these problems in the best interest of the customers. Next, EMA, that is environmental management account. What is this environmental management account? Environmental management account అంటే సో ఈ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ పర్ కిలోగ్రామ్ ఫర్ ఈచ్ కెమికల్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ బై ద కంపెనీ. ఈఎంఏ అంటే అది ఒక ప్రాసెస్, అది ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ని ఏ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ కాస్ట్ని గ్యాదర్ చేస్తుంది. ఆ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ని గ్యాదర్ చేసి ఆ ఎన్విరాన్మెంటల్ కాస్ట్లో మనకి ఎంత కాస్ట్ అవుతుంది, మన కంపెనీ ఎంత లాస్ అవుతుంది అవన్నీ తెలుసుకొని వీ విల్ టేక్ ద డెసిషన్. సో ఇక్కడ మనం టోటల్గా ప్రైసింగ్ డెసిషన్లో డెసిషన్ తీసుకోవడమే మెయిన్. సో ఈఎంఏని కన్సిడర్ చేసేటప్పుడు ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం అనేది చెప్పాలి. ఓకే, ద కెమికల్ కంపెనీ ప్రొడ్యూసెస్ 2 కెమికల్స్ ఎస్ఎక్స్ అండ్ జెడ్ఎక్స్. ఎస్ఎక్స్ జెడ్ఎక్స్ 2 కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్ఎక్స్ జెడ్ఎక్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ అండ్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ 2 కెమికల్స్ ఆర్ యాజ్ ఫాలో. ఒకటి వచ్చేసి ఎస్ఎక్స్, ఒకటి వచ్చేసి జెడ్ఎక్స్. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 6 lakhs యూనిట్స్ అండ్ 15 lakhs యూనిట్స్. ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి 80,000 40,000. ఎనర్జీ యూసేజ్ వచ్చేసి 60,000 30,000. టాక్సిన్ రిలీజెస్ పౌండ్స్ ఇంటూ ఎయిర్ 2 lakhs 40,000. అండ్ పొల్యూషన్ కంట్రోల్స్ మిషన్స్ అవర్స్ సంబంధించి ప్రొడ్యూస్ చేసినారు. సో ప్యాకింగ్ మెటీరియల్స్ ఎన్ని కేజెస్, దీనికి ఎన్ని కేజెస్ కావాలి, దీనికి ఎన్ని కేజెస్ కావాలి ఇచ్చినారు. సో ప్యాకింగ్ మెటీరియల్స్ని ఫస్ట్ మీరు ప్యాకింగ్ మెటీరియల్ కాస్ట్కి అలొకేట్ చేసుకోండి, అంటే ఈ రేషియోలో. నెక్స్ట్ ఎనర్జీ యూసేజ్ని ఎనర్జీ కాస్ట్తోని మీరు అలొకేట్ చేసుకోండి. నెక్స్ట్ టాక్సిన్ రిలీజ్ని టాక్సిన్ కాస్ట్ని దాని యొక్క పర్సంటేజ్లో యూజ్ చేసుకోండి. పొల్యూషన్ కాస్ట్లో. సో మొత్తం కాస్టెస్ని ఏ దానికి పర్సంటేజ్ ప్రకారం ఆ పర్సంటేజ్ ప్రకారం మనం అలొకేట్ చేసుకుందాం. సో ఫస్ట్ వీ విల్ అలొకేట్ దిస్ ఆల్ 3,60,000 9,60,000 4,80,000 1,12,000 అన్నిటిని యాడ్ వీటన్నిటిని ఈ రేషియోస్లో మీరు అలొకేట్ చేసుకోండి. విల్ గెట్ దిస్ వన్. టోటల్ కాస్ట్ ఆఫ్ అలొకేషన్ ఎంత వచ్చింది, 1,82,000 దీనికి, 4,33,600 దీనికి, 6,16,000 దీనికి. మనం ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము టోటల్గా అంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఐటమ్స్ వచ్చేసి 6 lakhs and 15 lakhs. సో 6 lakhs 15 lakhs తీసుకోండి. 6 lakhs 15 lakhs తీసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూడాలి. సో ఏదైతే మనకి కాస్ట్ వచ్చిందో కాస్ట్ డివైడెడ్ బై ఎన్ని యూనిట్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో కాస్ట్ డివైడెడ్ బై యూనిట్స్ ప్రొడ్యూస్డ్ వీ విల్ గెట్ ద ఎన్విరాన్మెంటల్ కాస్ట్ పర్ యూనిట్. ద ఎన్విరాన్మెంటల్ కాస్ట్ అలొకేషన్ పర్ కిలోగ్రామ్ ఆఫ్ కెమికల్ ఎస్ఎక్స్ వచ్చేసి 0.72 per kg ఉంది, కెమికల్కి వచ్చేసి 0.12 ఉంది. సో యావరేజ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ పర్ కేజీ ఫర్ ఓవరాల్ ప్రొడక్షన్కి వచ్చేసి 0.2933 ఉంది టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ నెక్స్ట్ దానిలో చూద్దాం రండి.